హలో అండి, శ్రోతలకు నమస్కారం. ప్రేమకు పెట్టుబడి కావాలి నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. హృదయం అంటే ఏమిటి? నిరంతర జలపాతంలా దుమికి ఒక ఎమోషన్. స్త్రీ పురుషుల మధ్య ఉండాల్సింది డివోషన్. ప్రాథమిక స్థాయిలో ఆ డివోషన్ ప్రేమలాగా, ఆకర్షణలాగా కనిపిస్తుంది. ఆకర్షణ జల్లెడలోంచి ప్రేమను పడితే ఆరాధన మిగులుతుంది. టీనేజ్ లవ్లో కానీ, మిడిల్ ఏజ్ సంసారంలో కానీ, వృద్ధాప్య సమాగమంలో కానీ ఏ బంధాన్నైనా 10 కాలాల పాటు ఉంచే స్థిరమైన అనుబంధానికి గుర్తు నరాల్లోని అజ్ఞాతపు అంతర్లయ. నిష్కల్మషమైన హృదయం కాగితం లాంటిది. కోరిక నిండిన హృదయము కరెన్సీ లాంటిది. రెండూ కాగితాలే. ఆ రెంటికి మధ్య, స్వప్నానికి సత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసం లాంటిది. ఆధునిక యువతరం అమ్మాయిల్ని డీల్ చేయగలదు. అతనికి హృదయం అంటే ఒక ఇష్టం. ఇష్టాన్ని ఇష్టం కోరుతున్నప్పుడు సెంటిమెంట్స్ అనవసరం. లివ్ అండ్ ఎంజాయ్ అతని సిద్ధాంతం. మిగతా టేబుల్స్కు దూరంగా స్విమ్మింగ్ పూల్ పక్కన డిమ్ లైట్ వెలుగులో గ్లాస్లోని బీర్ని సిప్ చేస్తున్నాడు రవి. అతని వైపే తదేకంగా చూస్తోంది అన్విత. దిస్ ఈజ్ ఏ మెమరబుల్ డే. మీ టేస్ట్లన్నీ నాకు నచ్చాయి అన్నాడు అతను. ఎలాంటి అమ్మాయి అయినా మొదట పొగడతకు పొంగిపోతుంది. ఐ టూ లైక్ దిస్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్. మంచి కంపెనీ అందామె. మీరు ఢిల్లీలో ఎవరినైనా ఇష్టపడ్డారా మిస్ అన్విత? చాలా క్యాజువల్గా అడిగాడు అతను. ఎస్, ఐ లైక్ ఆల్ మై ఫ్రెండ్స్ అంది అన్విత. ఐ మీన్ లైకింగ్ మీన్స్ లవ్. మీరు ఎవరైనా ప్రేమించారా అని. ప్రేమ యూ మీన్ లవ్? బ్యూటీ ఆల్వేస్ అట్రాక్ట్స్. అలాగే నన్ను చాలామంది ప్రేమించారు. అది ప్రేమ అని నేను అనుకోను. ఇష్టం దగ్గరే ఆగిపోయేది ప్రేమ కాదు. ప్రేమ లేని ఇష్టంతో నా వెంట చాలా పనులు చేయడానికి సంసిద్ధులు కావాలి. అంత ధీరత్వం ప్రేమికులకు కావాలంటాడు చలం. అంత ధీరత్వం ఉన్నవాళ్ళు నాకు ఇంతవరకు తారసపడలేదు. అలాంటప్పుడు నేను ప్రేమించడం అనే భావన నాలో ఎందుకు కలుగుతుంది? అందుకే నేను ఎవరిని ప్రేమించలేకపోయాను. ఆమె మాటల్లో ధ్వనించిన భావాలకు, నిజాయితీకి, స్థిరత్వానికి కొంచెం లోపలే కంగారు పడిపోయాడు రవి. ప్రేమంటే ఈ పార్టీలు, జోక్స్, సోషల్ మూవింగ్ ఇవే కావు. నేను అడిగేది పెళ్ళికి దారి తీసే లవ్ గురించి. దారి మార్చాడు రవి. ఒక క్షణం విచిత్రంగా చూసింది రవి వైపు అన్విత. మిస్టర్ రవి, ఈ సీరియస్ టాపిక్ ఇప్పుడు అవసరమంటారా? పదండి, టేబుల్ దగ్గరికి వెళదాం. తన ట్రాప్లోకి వచ్చేస్తుందనుకున్న అన్విత సడన్గా ట్రాక్ మార్చేయడంతో కంగు తిన్న రవి ఇవాళకి ఇది చాలు, 10 రోజుల్లో లైన్లో పడిపోతుంది అనుకున్నాడు. వాట్ మిస్టర్ రమణ అండ్ బుచ్చి, చాలా స్లోగా ఉన్నారు అడిగింది వాళ్ళ టేబుల్ వైపు చూస్తూ. రాయల్ ఛాలెంజ్ పీటర్ స్కాట్ కనిపించడం లేదని మా షాజహాన్ అంటుంటే దానికేనా హార్ట్ ఉందని చెప్పానుగా అంటూ లోపలికి నడిచింది అన్విత. ఆమె వెనక వెళ్ళాడు రమణ. లిక్కర్ క్యాబినెట్ వైపు నడిచింది అన్విత. మౌనంగా లాన్లో పచారులు చేస్తున్న మధుకి హాల్లో వాళ్ళిద్దరు కిటికీలోంచి కనిపిస్తున్నారు. మిస్ అన్విత, అట్మాస్ఫియర్ మీకు చాలా కొత్త, జాగ్రత్త అంటూ తనే లిక్కర్ క్యాబినెట్లోంచి ఒక రాయల్ ఛాలెంజ్, ఒక పీటర్ స్కాట్ బాటిల్ తీసుకున్నాడు రమణ. అంటే విచిత్రంగా కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది అన్విత. మీ ఢిల్లీ సొసైటీ వేరు, అక్కడ సీటింగ్ ఉండదు, సిన్సియర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఈ ఏరియాల్లో లవ్ అంటే కేవలం సెక్స్ మాత్రమే. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ముందుగా హెచ్చరిస్తున్నానంటే ఐ లైక్ యువర్ సెన్సిటివ్ ఫీలింగ్స్. ఆడవాళ్ళ విషయంలో రమణ రూట్ వేరు, చాలా పాలిష్డ్ రూట్. సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళే అమ్మాయి అయినా అతని మాటలే నమ్మేస్తుంది. అది అతని క్యారెక్టర్. ఎవరి గురించి మీరు హెచ్చరిస్తున్నారు అడిగింది ఆమె. రవి గురించి గొంతు తగ్గించి చెప్పాడు అతను. నవ్వింది అన్విత. ఎందుకు నవ్వుతారు అడిగాడు అతను. మిస్టర్ రమణ, నాకు ఢిల్లీలో గర్ల్ ఫ్రెండ్స్ సర్కిల్ కన్నా బాయ్ ఫ్రెండ్స్ సర్కిలే ఎక్కువ. ఎన్ని రకాల మెంటాలిటీస్ చూసుంటాను. నాతో మాట్లాడటానికి, నన్ను ప్రేమించడానికి బెడ్స్ కాసేవారు. జస్ట్ ఫర్ ఫన్, సరదాగా ఉండేది. పాత ఫ్రెండ్స్ విషయం చెప్తోంది ఆమె. బెట్లో ఎవరూ నెగ్గలేదా ఆసక్తిగా అడిగాడు ఆమె మాటల్ని కట్ చేస్తూ. నా గురించి బెట్ కట్టేవాళ్ళు ఇప్పుడు ఓడిపోతారు రండి అంటూ హాల్లోంచి బయటకు వచ్చింది. అక్కడ మధు పోర్టికో 2వ స్తంభం పక్కన ఉన్న ముచ్చటైన గాజు కుండీ వైపు చూస్తున్నాడు. హలో మధు, అందరూ అక్కడుంటే ఇక్కడేం చేస్తున్నారు? మీకు ప్రకృతి ఆరాధన అంటే చాలా ఇష్టంగా ఉంది. గులాబీ పూలు, పూల కుండీలు నవ్విందామె.
గులాబీ పూల ప్రసిద్ధి తేగానే మళ్ళీ కుంచించుకుపోయాడు మధు. ఇంకా ఖరీదైన బహుమతి తేవాల్సింది. దూరంగా టీపాయ్ మీద కనిపిస్తున్న గులాబీ పూల గుచ్చం వైపు చూస్తూ అనుకున్నాడు. రమణ బాటిల్స్తో ముందుకెళ్ళిపోయాడు. ఇలాంటి పార్టీలకు మీరు ఎప్పుడు వెళ్ళలేదా? అతని దగ్గరగా వస్తూ అందామె. ఆమె వంటికి రాసుకున్న సెంటు పరిమళం అతని ముక్కుపుటాలకు ఉప్పెనలా తగిలింది. ఇలాంటి పార్టీలు మీకు ఎలా అందుబాటులో ఉంటాయి? మీరంతా మినీ పీపుల్ అన్నట్టుగా వినిపించాయి ఆ మాటలు మధుకి. లేదు, వెళ్ళలేదు అన్నాడు మధు కుంచుకుపోతూ. మా ఇంట్లో రోజు రకరకాల పార్టీలు జరుగుతుంటాయి. మా డాడీ వస్తే ఆయనతో పాటు ఫారిన్ ఫ్రెండ్స్ వస్తారు. రాత్రంతా ఎంత బాగుంటుందో తెలుసా? ఆ టైంలో మా ఇల్లు తాజ్ రెసిడెన్స్లా ఉంటుంది అందామె. నక్షీలతో ఉన్న గాజు కుండీలోని మొక్కకున్న లేతాకుల్ని పట్టుకుని చూస్తున్నాడు అతను. అది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అని తెలియడానికి అతనికి అరక్షణం సమయం పట్టింది. ఆ మధ్య నేను ఇక్కడికి రావడానికి ముందు హైదరాబాద్లో ఒక రోజున్నాను. చార్మినార్ దగ్గర సెకండ్ హ్యాండ్లో కొన్నాను. నిజాం నవాబు ప్యాలెస్లో ఉండేదిట. ఇంకోటి ఈసారి వెళ్ళేటప్పుడు కొనాలి అందామె. ఏ మనిషికైనా తను అనుకున్నది, తను కోరుకున్నది పొందినప్పుడే నిజమైన ఆనందం, తృప్తి లభిస్తాయేమో. వెనుక నడుస్తున్న మధుని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయింది అన్విత. స్విమ్మింగ్ పూల్ వైపు నడిచి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుని ఒడ్డున కూర్చున్నాడు అతను. అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలియదు. ఏవో గట్టిగా మాటలు వినిపిస్తుంటే టేబుల్స్ వైపు చూశాడు. షాజహాన్ కళ్యాణితో ఏదో ఆర్గ్యూ చేస్తున్నాడు. షాజహాన్ని పక్కకు లాగుతున్నాడు రవి. లేచి టేబుల్స్ వైపు నడిచాడు మధు. ఒరే రవి, గుండు, మీరెందుకు ఈ పార్టీకి వచ్చారో నాకు తెలుసు. నాకు నిషా వచ్చేసిన నేను చెప్పను గట్టిగా అంటున్నాడు అతను. ఒరే షాజీ, పదరా పోదాం, రవి ముందుకు లాగుతున్నాడు. ఎందుకు వెళ్ళడం? ఇంకా మందుంది కదా. చూడు అన్విత, నువ్వు నాకు అల్లా ఇచ్చిన బహిన్వి. నేనేమన్నాను? మన కళ్యాణి ఎవరు? మన క్లాస్మేటే కదా. క్లాస్మేట్ కాబట్టే పాప నువ్వు బాగుంటావన్నాను. నా లవర్ సుష్మా నాకు లేకపోతే నిన్నే ప్రేమించేవాడిని అన్నాను తప్ప ఇందులో అశ్లీలం, అసభ్యత ఎక్కడైనా ఉన్నాయా? చెప్పండిరా అరుస్తూ అన్నాడు షాజహాన్. నువ్వు అలా అన్నావా? స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తే ముద్దు పెట్టుకుంటాను అనలేదు. చూడు షాజహాన్, మా అన్నయ్య ఎవరో తెలుసా? 3వ వార్డు కార్పొరేటర్. మర్యాదగా మాట్లాడు, కోపంగా అంది కళ్యాణి. ఆమె మాటలకు ముందును నవ్వాడు షాజహాన్. సరిగ్గా అప్పుడే మధు అక్కడికి వచ్చాడు. మనుషులతో కలవవలసి వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అంత ఇబ్బందిగా ఉంది మధుకి. అప్పుడే వచ్చిన మధుని చూశాడు షాజహాన్. ఒరే మధు, ముద్దు పెట్టుకుంటానంటానడం తప్పైపోయిందిరా. ఆ మాత్రం సోషల్ మూవింగ్ లేకపోతే ఆర్ట్ పార్టీలకు రావడం ఎందుకు? బీర్ల మీద బీర్లు తాగడం ఎందుకు? వెక్కిరిస్తూ అన్నాడు అతను. కళ్యాణిలో 2 బీరుల నిషా బాగా పనిచేస్తుంది. పార్టీలకు ఆడవాళ్ళు రాకూడదా? వస్తే ముద్దు పెట్టుకుంటారంటావా? నీలాగే మధు, రవి, రమణ వీళ్ళందరూ తాగారు కదా. వాళ్ళందరూ ఎందుకనలేదు? విసురుగా అంది కళ్యాణి. అందరూ ముద్దు పెట్టుకుంటారంటే నువ్వు ఒప్పుకుంటావేమిటి? అందుకే నేను ఒక్కడనే అడిగాను. వాళ్ళకి దమ్ము లేదు కాబట్టి అడగలేదు. నాకు దమ్ముంది కాబట్టి అడిగాను. ఇప్పుడైనా రెడీ అన్విత? మీ అందరు ఎదురుగా కళ్యాణ్ని నేను ఇప్పుడే ముద్దు పెట్టుకుంటాను. గ్లాసులో మిగిలిన విస్కీని గడగడా తాగేసి విసురుగా ఆమె వైపు అడుగులు వేసి బుసలు కొడుతూ ఎదురుగా నిల్చున్నాడు. పరిస్థితి అదుపు తప్పుతోందని తెలుస్తూనే ఉంది అన్వితకు. రవి, అతన్ని తీసుకెళ్ళిపో, సీరియస్గా అందామె. సారీ, హాయిగా జరగాల్సిన పార్టీ ఇంకా మందు కూడా మిగిలిపోయింది అన్నాడు రవి. కావలిస్తే ఆ పీటర్ స్కాట్ తీసుకెళ్ళిపో అందామె. మిత్రులంతా షాజహాన్ని ఆ ఇంటి బయటకు తీసుకురావడానికి నానా బాధలు పడాల్సి వచ్చింది. అందరూ గేటు వైపు వెళుతున్న సమయంలో మధు తను తెచ్చిన గులాబీ పూల గుచ్చాన్ని గబుక్కున్న చేతుల్లోకి తీసుకుని నలిపి చీకట్లోకి విసిరేశాడు. గబగబా మిగతా వాళ్లలో కలిసిపోయాడు. షాజహాన్ని ఇంట్లో దిగబెట్టే బాధ్యతను బుచ్చిబాబుకి అప్పగించాడు రవి. ఇంకా మందుంది, మా రూమ్కి వెళదాం పదండి. ఒరే మధు, రమణ ఎక్కండి. తన హీరో హోండా మీద వాళ్ళిద్దరినీ ఎక్కించుకొని స్టార్ట్ చేశాడు. జాగ్రత్త అంది గేటు దగ్గర నుంచున్న అన్విత. గుడ్ నైట్ నోటి వరకు వచ్చినా చెప్పలేకపోయాడు మధు. వెళ్ళిపోతున్న ఫ్రెండ్స్ వైపు అలా చూస్తూ గేటు దగ్గర 2 నిమిషాల సేపు ఏర్పడింది. ఆ తర్వాత లోనికి నడిచింది. అప్పటికే పని వాళ్ళు టేబుల్స్ క్లీన్ చేస్తున్నారు. ఆమె చూపులు నేరుగా టీపాయ్ మీద పడ్డాయి. అక్కడ పూలగుచ్చం లేకపోవడంతో పని మనిషిని అడిగింది. లేదమ్మా, నేను చూడలేదు చెప్పింది పని మనిషి. ఏమైంది? తాగిన నిషాలు ఎవరైనా ఎటైనా పారేశారా?
కోపంగా అడిగింది. తను ఇచ్చిన పూల గుచ్చాన్ని పట్టించుకోలేదని అనుకున్న మధు దాన్ని తనే నలిపేసి వెళ్ళిపోయాడు. దాని గురించి అతడు వెళ్ళిపోయాక అన్విత సీరియస్గా పట్టించుకున్న విషయం అతనికి తెలిసి ఉంటే అతనిలో నిగూఢంగా దాగి ఉన్న ధైర్యం బయటకు వచ్చేదేమో. అటు ఇటు చూసింది. ఎక్కడా కనబడకపోవటంతో ఇంట్లోకి వెళ్ళిపోయి కాసేపు హాల్లోకి వచ్చింది. నిశ్శబ్దంగా శూన్యంలోకి చూస్తూ. సరిగ్గా అదే సమయంలో అన్నపూర్ణమ్మ మీటింగ్ నుంచి వచ్చింది. సారీ బేబీ, లేట్ అయింది. పార్టీ అయిపోయిందట. నీ ఫ్రెండ్స్ని నేను మిస్ అయ్యాను. ఎనీహౌ ఈసారి నేను పార్టీ ఇస్తాను. ఇవాళ ప్రపంచంలో ఫెమినిజం గురించి నేను ఎంత గొప్పగా మాట్లాడానో తెలుసా? వండర్ఫుల్ చెప్పుకుపోతోంది ఆవిడ. ఆవిడ చేతిలో కనిపించిన బొచ్చుకుక్క వైపు చూస్తోంది అన్విత. బై మర్చిపోయాను. కలెక్టర్ గారి భార్య మిస్సెస్ భార్గవీరావు ఈ ఆల్సేషియన్ని ప్రజెంట్ చేసింది. బాగుంది కదూ, నీకు కంపెనీ ఇస్తుందని తెచ్చా అందామే. గుడ్ నైట్ నానమ్మ, నాకు నిద్ర వస్తుంది అంటూ మేడ మీద తన రూమ్లోకి వెళ్ళిపోయింది అన్విత. మిస్ అయిపోయిన పూల గుచ్చం గురించి ఆలోచిస్తూ బెడ్ మీద వాళ్ళగానే 2 నిమిషాల్లో ఆమెకు కళ్ళ మీదకు నిద్ర వచ్చేసింది. మైదానం నారాయణకు కానీ వాళ్ళ ఆవిడకు కానీ కనిపించకుండా బాత్రూంలో దూరి స్నానం చేసి రూమ్లోకి వచ్చి డ్రెస్ వేసుకుంటున్న సమయంలో, అల్లుడు ఒకసారి కిందకు వస్తావా, వేడివేడి టిఫిన్ చేద్దు కానీ, నారాయణ భార్య గొంతు విని కిటికీలోంచి కిందకి చూశాడు మధు. అల్లుడా, ఇదేం కొత్త పిలుపు? ఇవాళ హాయిగా క్యాంటీన్లోకి వెళ్ళి టిఫిన్ చేద్దామనుకున్నాను. ఈవిడ టిఫిన్ చేస్తే కానీ వదలదు అనుకుంటూ కిందకి దిగి డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు. కూర్చో అల్లుడు, నీకు ఇష్టమని ఉదయాన్నే వేడివేడి వడలు చేశాను. కంది పచ్చడి కూడా చేశాను. మధుని చూడగానే కిచెన్లోంచి అందావిడ. అల్లుడు అని పిలిచిన పిలుపు వినగానే బెడ్రూమ్లో తలదూవుకుంటూ తనలో తానే మురిసిపోతున్న మైదానం నారాయణ ముఖంలో రంగులు మారిపోయాయి. దీనికి ఇదేం వరసలు పిచ్చి, ఏ వరసలు పెట్టి పిలవద్దని నిన్న గంటసేపు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, కానీ వినలేదు. ఇప్పుడు గట్టిగా చెప్పాలి అని మనసులో అనుకున్నవాడి, ఏం మధు, నిన్న రాత్రి వెళ్ళిపోయావు? నీకోసం 9 గంటల వరకు చూసి మేము వెళ్ళిపోయాం అన్నాడు నారాయణ. సినిమాకి వెళ్ళాను సార్ అన్నాడు మధు. ఏం సినిమా? వెడ్డింగ్ సింగర్ సార్. మేము కూడా అదే సినిమాకి వెళ్ళామే, నువ్వెక్కడా కనిపించలేదు. ప్లేట్లో వడల్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతూ అందావిడ. బాల్కనీ కానీ ఫస్ట్ క్లాస్ కానీ టికెట్ దొరకలేదు సార్. సెకండ్ క్లాస్లో ఆ చివరికి కూర్చున్నానన్నమాట. అబద్ధం ఆడాడు మధు. హాల్ అంతా ఖాళీగా ఉందే కదూ ఆండాలు? అవునే, ఖాళీగా ఉందే. నేను వచ్చేసరికి సినిమా స్టార్ట్ అయిపోయిందండి. అప్పటికి టికెట్లు బ్లాక్ వాళ్ళు కొనేసారు. వాళ్ళకి బాగా లాస్ వచ్చి ఉంటుందండి. ఓహో, అది నిజమే ఉంటుందండి. అది కాదల్లుడు, అందులో హీరోయిన్ డ్యాన్స్ ఎంత బాగుంటుందో కదా. అది చూశాక నేను అల్లుడు అని పిలవాలని నిర్ణయించుకున్నాను అంది ఆండాలు. అంటే మధుతో డ్యాన్స్ చేయడానిక? కోపంగా అన్నాడు నారాయణ. ఏం తప్ప? కొంచెం జులపాల జుత్తు పెంచుకుంటే మన మధు ఆ హీరోలో ఉండడేంటి? ఏమంటావు అల్లుడు అంది ఆండాలు. నారాయణ గజిబిజిగా ఆండాల వైపు మధు వైపు చూస్తున్నాడు. మధు గబగబా టిఫిన్ చేస్తున్నాడు. అక్కడ నుంచి త్వరగా తప్పించుకోవాలి. 2వ విడత వడని తేవడానికి కిచెన్లోకి ఆండాలు వెళ్ళినప్పుడు గబగబా వెనకే వెళ్ళి భార్య భుజాలను పట్టుకొని వెనక్కి తిప్పి, వరసలు వద్దన్నానా, మానేయ్ అంతే అన్నాడు గొంతు తగ్గించి. అలాగే లేండి, అందుక మీ మొగం వడలా అయిపోయింది. మీరున్నప్పుడు ఏ వరసతోనే పిలవలేండి, వెళ్ళి టిఫిన్ చేయండి అంది నారాయణను అసలు పట్టించుకోకుండా. నీ సంగతి రాత్రికి చెప్తాను అంటూ కిచెన్ నుంచి బయటకు వచ్చేసరికి అక్కడ మధు కనిపించలేదు. గబగబా టిఫిన్ చేసేసి బయటకు వచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు. సిటీ బస్ స్టాప్లో నుంచున్న మధుని చూసి స్కూటర్ ఆపి ఎక్కువ అన్నాడు నారాయణ సీరియస్గా. మౌనంగా స్కూటర్ ఎక్కి కూర్చున్నాడు అతను లోపల విసుక్కుంటూ. చూడు మధు, నేను ఇంట్లో మావిడ విషయంలో కొంచెం గట్టిగా ఎందుకు ప్రవర్తిస్తానో నాకు తెలుసు. నాకు 51. ఎంతమంది ఆడవాళ్ళ మనస్తత్వాన్ని పరిశీలించుంటాను. ఈ ఆడపిల్లను మనం నమ్మకూడదు. స్త్రీ ఒకడిని ప్రేమిస్తుంది, ఇంకొకటితో కాలం గడుపుతుంది. ఆమె వ్యక్తం చేసి ప్రేమ కాదు, ద్వేషం కాదు. వాళ్ళు చీరల్ని విడిచేసినట్టుగా భావాల్ని అభిప్రాయాన్ని మార్చేసుకోగలరు. అందుచేత ఏ స్త్రీనైనా నమ్మినట్టు నటించు, కానీ నమ్మకు, చెప్పుకుపోతున్నాడు నారాయణ. ఆయన మాటలు వినడం ఎప్పుడో మానేశాడు. ప్రస్తుతం అతని ఆలోచనలు అన్విత చుట్టే తిరుగుతున్నాయి. పార్టీ రోజున అన్విత వాళ్ళ ఇంట్లో పర్సనల్గా మాట్లాడటం ఎంతో థ్రిల్లింగ్గా ఉంది రవికి. తనకి రెస్పెక్ట్ ఇచ్చి చనువుగా జోకులు వేయడం ఎగ్జైటింగ్గా ఉంది రమణకి. తను ఆమెను ప్రేమిస్తున్నాడో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నాడు మధు. ప్రస్తుతం ముగ్గురు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఫ్రెండ్స్తో ఉన్నారు. మధు ప్రత్యేకంగా మౌనంగా అన్వితను అభిమానిస్తున్నాడన్న విషయం మిగతా ఇద్దరికీ తెలీదు.
గంట సేపు జిమ్లో ఎక్సర్సైజ్ చేసి టవల్తో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ కుర్చీలో రిలాక్స్గా కూర్చున్నాడు రవి. XXX సిగరెట్ తీసి వెలిగించాడు. సిటీలో ఫేమస్ పొలిటికల్ లీడర్, ఏకైక పుత్రరత్నం రవి. వాళ్ళ డాడీ ప్రతాప్ మాజీ ఎంపీ, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన తన కొడుకు మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇన్నాళ్ళు తన చుట్టూ అమ్మాయిలు సెక్స్ కోసం, డబ్బు కోసం తిరిగారు. ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి అనే టాపిక్ ఎత్తకుండా జాగ్రత్త పడ్డాడు. నేటి కాలపు అమ్మాయిలకు 1000 రూపాయల దగ్గర 10,000 రూపాయలు పడేస్తే పెళ్లి కోసం బలవంతం చేయరు. కావలిస్తే పెళ్ళయ్యాక కూడా అసహ్యంగా సంబంధం పెట్టుకోవడానికి వాళ్ళు సంకోచించరు. రవి అనుభవం, ఆలోచన విధానం అది. కానీ అన్విత విషయం అందుకు విరుద్ధంగా ఉంది. రవి అన్వితని ఇష్టపడ్డాడు. నచ్చిన అమ్మాయికి తను గెస్ట్ హౌస్కి పిలిచి పార్టీ ఇవ్వటం అలవాటు. కానీ అన్విత ఇచ్చిన పార్టీకి వెళ్ళాడు. అన్వితని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అతను. అంత సులభం కాదన్న విషయం ఆ సమయంలో అతనికి తెలియదు. నువ్వు అన్విత మీద మోజు పెంచుకోవటం ఆశ్చర్యంగా ఉంది. ఒక పక్క మీ డాడీ హై లెవెల్ పొలిటికల్ సర్కిల్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే నువ్వు పక్కనున్న జిమ్ ఫ్రెండ్ రఘునాథ్ అన్నాడు. లేదు రఘు, ఒకసారి కాలేజీకి వచ్చి అన్వితని చూడు, నీకే మతిపోతుంది. ఆమె బ్రీత్ టేకింగ్ బ్యూటీ. మానస సరోవరంలో ముంచి తీసిన మల్లెపువ్వులా ఉంటుంది. ఒక్కసారి ఆమెతో గడిచి చచ్చిపోయినా చాలదనిపిస్తుంది. ఈ జీవితానికి ఇన్క్రెడిబుల్ బ్యూటీ. అలాంటి అమ్మాయితో సెక్స్ నాకు ఇష్టం, నిస్సంకోచంగా అన్నాడు అతను. ఓన్లీ సెక్స్ కోసమేనా? ముందు సెక్స్, తర్వాత మ్యారేజ్. సిగరెట్ పొగ గాలిలో వదులుతూ అన్నాడు రవి. మధ్యతరగతి జీవితం దూకుడుగా ప్రవహించే నది పైన కట్టిన కర్రల వంతెన లాంటిది. దూరం నుంచి చూస్తే నది అందంగా కనిపిస్తుంది, కర్రల వంతెన కూడా అందంగానే కనిపిస్తుంది. కానీ కర్రల వంతెన మీద నడవాలంటేనే భయం, నదిలోకి చూడాలంటేనే భయం. కర్రల వంతెన జీవితం అయితే నది ప్రేమ లాంటిది. ఆ కర్రల వంతెన మించి ప్రేమ నదిలోకి దూకాలని అందరికీ ఉంటుంది. దానికి ఎంతో ఆత్మస్థైర్యం, సాహసం కావాలి. ఆ రెండూ తమకు పుష్కలంగా ఉన్నట్టు నటిస్తారు మధ్యతరగతిలోంచి వచ్చిన యువకులు. అందుకే వాళ్ళలో ఎక్కువ మంది ప్రేమ విషయంలో పరాజితులై గంతకు తగిన బొంతలని కట్టుకుని నిరాశ నిస్పృహలతో కాలక్షేపం చేస్తారు. జీవితంలో ఎక్కువ వేదాంతం వారి నోటి నుంచే వస్తుంది. ఆ రకానికి చెందిన వ్యక్తి రమణ. తను గొప్ప మంచివాడినని నమ్మించడానికి రవి విషయంలో అన్వితకు హెచ్చరిక చేశాడు. కానీ అన్విత ఆ విషయం పట్టించుకోకపోవడంతో ఆలోచనల్లో పడ్డాడు. ప్రస్తుతం రమణ ఇంటి దగ్గర ఉన్న లెండింగ్ లైబ్రరీలో ఫ్రెండ్స్తో కూర్చున్నాడు. అంత హై క్లాస్ అమ్మాయి మనలాంటి వాళ్ళని ప్రేమించదని నాకు తెలుసురా. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు, ట్రై చేయడంలో తప్పులేదు కదా అన్నాడు రమణ లెండింగ్ లైబ్రరీ ఓనర్ ఫ్రెండ్ సుబ్రహ్మణ్యతో. హై క్లాస్ అమ్మాయిలు మిడిల్ క్లాస్ అబ్బాయిని ప్రేమించాలంటే నువ్వు స్టడీస్లో హై ర్యాంక్ తెచ్చుకో. లేదురా, ఆ సినిమాటిక్ లవ్ అఫైర్స్కి ఇది టైం కాదు. క్వశ్చన్ పేపర్స్ జిరాక్స్ అందుబాటులోకి వచ్చేసిన రోజులు నిట్టూరుస్తూ అన్నాడు రమణ. అందమైన ప్రేమలేఖ రాయి, ఆమెను ఇన్స్పైర్ చెయ్యి. పాత చింతకాయ పచ్చడి సీడీలు వచ్చేసాయిరా. కాగితాల మీద రాసే లవ్ లెటర్స్కి అంత వాల్యూ లేదు. మనం మధ్యతరగతి వాళ్ళం, మంచిగా ఏమీ సాధించలేం అనేదే నీ ఒపీనియన్, అవునా? అంచేత నువ్వు పని చెయ్యి. అవతల వ్యక్తులు నీ దగ్గర ఓడిపోవాలంటే నువ్వు గెలవాలి అనేదే కదా మన ఫిలాసఫీ. ఎస్, నువ్వు జాగ్రత్తగా ఆమె కోసం తాపత్రయపడేవాడను కట్ చెయ్యి. సెకండ్ల ఖేదోపాయం, అంతకన్నా మంచి మార్గం లేదు. కరెక్ట్, నేను అదే అనుకుంటున్నాను. ప్రస్తుతం నాకు ఆ రవిగాడికి పోటీ. అన్ని విషయాల్లోనూ నాకన్నా వాడు బలవంతుడు. వాడిని మిస్లీడ్ చేస్తే సరే సాలోచనగా అన్నాడు రమణ. అతని ఆలోచనలో అతి త్వరలో ప్రమాదంలో పడబోతున్నాడన్న విషయం అతనికి తెలియదు. మధ్యతరగతి మనస్తత్వం అంటే ఇదే. దీనినే వన్ వే ఇడియట్ లవ్ అంటారు. షీ వాంట్స్ టు మేక్ లవ్ 3 times a week and smooch and cuddle the other nights. He is satisfied coming to her sexually once a month. And therein lies one of the most common problems living sexual desire. A mismatch of appetites. రోజువారీ టెన్షన్తో సగటు మనిషి సెక్స్ జీవితం ఇలా మారిపోతుంది. సగటు మనిషి ఏమిటి, మనుషులందరి జీవితం ఇలాగే మారిపోతుంది. ఆవిడకేమో వారానికి 3 సార్లు ప్రేమ కావాలి, మిగతా 4 రోజులు అక్కర్లేదు.
అతనికేమో నెలకు ఒకసారి ప్రేమించాలని ఉంటుంది. మిస్ మ్యాచ్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఇదే. ప్రపంచంలో సమానంగా ప్రేమించుకునే జంటల్ని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అంది సుష్మా ఫ్రాంక్లిన్ గెస్ట్ హౌస్లోకి ఎంటర్ కాగానే రవిని చుట్టుకుపోతూ. ఆమెను అమాంతం గాలిలోకి ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్తూ, నా దగ్గర అలాంటి సందేహం నీకు అక్కర్లేదు. నేను ప్రతిరోజు ప్రేమిస్తాను, ఎన్నిసార్లు ప్రేమిస్తాను నవ్వుతూ అన్నాడు. అందుకే నువ్వంటే నేను పడి చచ్చిపోతాను. ఎన్నిసార్లు ప్రేమించుకుందామన్నా హెవీ డ్యూటీ ఎవ్రీడే బ్యాటరీలా పనిచేస్తావు. ఒళ్ళు దాచుకోకుండా, శక్తి మిగిల్చుకోకుండా స్కాచ్ తీసుకుంటూ ప్రేమించుకుంటే దాన్ని అంచుల్ని చవి చూడవచ్చు తెలుసా, కైపుగా అంది సుష్మా ఫ్రాంక్లిన్. ఆమెను బెడ్ మీద పడేసి లిక్కర్ క్యాబినెట్ వైపు నడిచి జానీ వాకర్ బాటిల్ అందుకున్నాడు రవి. అతను అన్నీ చూస్తున్నా అతని మనసంతా అన్విత చుట్టే తిరుగుతోంది. అతను అన్నీ చేస్తున్నా అతని మనసంతా అన్విత చుట్టే తిరుగుతోంది. పచ్చిగా బయటపడి ప్రేమించుకుందామని సుష్మ ఒకవైపు, ప్రేమంటే అర్థం కాని నిర్వచనాలు ఇచ్చి అన్విత మరోవైపు. ఇద్దరూ ఒక మగవాడికి అవసరమే. 2 ఎక్స్ట్రీమ్స్, అటు వర్షం ఇటు ఎండ. మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అన్వితని పెళ్లి చేసుకోవాలి, సుష్మా ఫ్రాంక్లిన్ను ఉంచుకోవాలి అని ఆలోచిస్తూ 2 గ్లాసులని టీపాయ్ మీద పెట్టి అందులో ఒక పెగ్, ఇందులో ఒక పెగ్ పోసి ఫ్రిడ్జ్లోంచి తెచ్చిన ఐస్ క్యూబ్స్ వేసి ఒక గ్లాస్ ఆమెకు అందించాడు. ఆన్ ది రాక్స్, హ్యావ్ ఇట్ అన్నాడు రవి ఆమె కేసి కాంక్షగా చూస్తూ. సుష్మా గ్లాస్ అందుకుని ఒకసారి సిప్ చేసి తిరిగి గ్లాస్ని టీపాయ్ మీద పెట్టి రవి జేబులోంచి సిగరెట్ పెట్టి అందుకుని సిగరెట్ వెలిగించింది. న్యూయార్క్లో 42 డౌన్ స్ట్రీట్లో నడిపే సెక్స్ షాప్స్ని ఒకసారి చూడాలని ఉంది. సెక్స్ ఆన్ ద బీచ్, సెక్స్ ఆన్ ద గ్రాస్, సెక్స్ ఆన్ ద సాండ్, సెక్స్ ఆన్ ద సాయిల్, సెక్స్ ఆన్ ద ఎర్త్, సెక్స్ ఆన్ ద వాటర్ లాంటి లైవ్ షోస్ నడుస్తుంటాయట. ఒక్కొక్క షోకి జస్ట్ $20 అట. నీకు నాకు వాళ్ళ పాస్పోర్ట్లు ఎలాగూ ఉన్నాయి. మీ డాడీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వీసాలు వచ్చేలా చూడకూడదు. అతని కాళ్ళ మీద తన చిపుకాన్ని ఉంచుతూ అంది సుష్మా ఫ్రాంక్లిన్. దానికి వెంటనే సమాధానం ఇవ్వలేదు రవి. ప్రస్తుతం కూడా రవి ఆలోచనలన్నీ అందదనుకుంటున్న దాని చుట్టే తిరుగుతున్నాయి. రవి మనసు ఎక్కడో ఉన్నదని గ్రహించిన సుష్మా తన చర్యని వేగవంతం చేసింది. మరికొద్ది క్షణాల్లోని రవి ఉలిక్కిపడి ఆలోచనల నుండి తేరుకున్నాడు. ఉదయాన్నే 5:30కి మెలకువ వచ్చేసింది మధుకి. ఇంటిలోంచి బయటకు వచ్చేసాడు. అన్విత ఇంటిని చూడాలి. అతని మనసులో అప్రయత్నంగా నాటుకున్న బలమైన కోరిక అది. రైల్వే స్టేషన్కు ఎడమవైపుకు నడిచాడు. అరగంట నడక. ఆ ఇల్లు దగ్గర పడుతున్న కొలది అతని నుదుట మీద చెమటలు పడుతున్నాయి. పచ్చని దట్టమైన చెట్ల మధ్య సువిశాలమైన పొదిరింటి లాంటి ఇంట్లో అన్విత. ఆ ఇంటికి ఎదురుగా ఓ స్టేడియం ఉంది. ఆ స్టేడియం మెట్ల మీద కూర్చుంటే ఒక పక్క నుంచి బిల్డింగ్ అంతా కనిపిస్తుంటుంది. ఎంతసేపు కూర్చున్నాడో తెలీదు. లేత ఎండ ముదురెండగా మారుతుంది. కన్నాపకుండా ఆ ఇంటి 2nd ఫ్లోర్లోని కిటికీ వైపే చూస్తున్నాడు మధు. ఎవరికో ఎప్పుడో కానీ ప్రేమ అనేది తటస్థించదు. అది కలిగిన నిమిషాన అది నిజస్వరూపంతో ప్రసన్నమైనప్పుడు ఏ కవులు ఏ కళలు దాని ఔన్నత్యాన్ని అందుకోనంత వెలుగులు కనబరుస్తుంది, కాలుస్తుంది. ఎంత గొప్ప ఆనందానికి, అతి మహిమలకి, ఐశ్వర్యాలకి, వెలుగులకి కళ్ళు తెరుస్తుంది అని చలం చెప్పిన సత్యం మధు విషయంలో నిజం కాబోతుంది. కొంతసేపు అయ్యాక ఆ కిటికీ తెరుచుకుంది. ఒక మానవాకారం తల అస్పష్టంగా కనిపిస్తోంది. అన్వితే అప్పుడే లేచి కిటికీ రెక్కలు తెరిచిందా? ఆ సున్నితమైన చేతి స్పర్శకు ఆ రెక్కలు ఎంతగా మురిసిపోయాయో. ఆ రెక్కలకి మాటలు వస్తే మధు ఊహించినట్టే ఆ గది అన్వితదే. కిటికీ రెక్కలు తెరిచింది స్వయంగా ఆమె. సమయం 6:20. గాలి చల్లగా చక్కగా ఉంది. ఉదయాన్నే జాగింగ్ చేయడం అన్వితకు అలవాటు. ఆమె రోజు స్టేడియంకే వస్తుంది. ఆ ఇంట్లోంచి అన్విత బయటకు రావటం, స్టేడియం వైపు రావటం ఎగ్జైటింగ్గా ఉంది మధుకు. స్టేడియంలో లయబద్ధంగా పరిగెడుతున్న అన్విత వైపే చూస్తున్నాడు మధు. ఒకరిని ఒకరు గుర్తుపట్టలేని దూరం. ఒక్కొక్కప్పుడు దూరం మనసుకు భారంగా ఉంటుంది. ఆ భారాన్ని భరించడం చాలా కష్టం. మధుకి విషయాన్ని ఉంది. ఆమె ఎదురుగా వెళ్ళాలని ఉంది. గబగబా మెట్లు దిగాడు. ఆమె వైపు నడుస్తున్నాడు. సరిగ్గా ఆమె కూడా అతని వైపు పరిగెత్తుకుని వస్తుంది. పాదధ్వనుల్లో మట్టి లయ. ఆ సమయంలో అక్కడ మధుని చూడగానే ఆశ్చర్యపడింది అన్విత.
హలో, మీరిక్కడ? చిరుచెమట పట్టిన ఆమె ముఖాన్ని సన్నని చిరుగాలికి ఎగురుతున్న జుత్తును తెల్లటి డ్రెస్తో మిలమిలా మెరుస్తున్న ఆమె ఒంటి వైపు చూస్తున్నాడు అతను. అవును, నేను ఇక్కడ టెలిగ్రామ్ భాషలో అన్నాడు మధు. జాగింగ్కు ఇక్కడికే వస్తారా? అవును, వాకింగ్కి వస్తాను. మళ్ళీ టెలిగ్రామ్ భాష. రోజు కాలేజీలో కలుసుకోవడం, ఇక్కడ కూడా కలుసుకోవడం బాగుంటుంది కదూ. సీయు అనేసి తెల్లపావకంలా ముందుకెళ్ళిపోతున్న ఆమె వైపే అరవిరిసిన కళ్ళతో చూస్తుండిపోయాడు మధు. లవ్ ఒక స్వీట్ పాయిజన్ లాంటిది. ఒకసారి ఆ ప్రేమ భావన మనసులో విత్తనంలో నాటితే ఆ లేత మొక్క మహావృక్షం అవుతున్న ప్రతిక్షణం దుస్సహమైన అసహనం, తీపి, బాధ, అలాంటి బాధావస్థలోనే ఉన్నాడు మధు. జాగింగ్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్న అన్వితను చూస్తూ వెనక్కి మరలాడతను. అతనికి ఇప్పుడు ఆనందంగా ఉంది. కిటికీ తెరవగానే ఇంద్రధనస్సు కనిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అతని మానసిక పరిస్థితి. రోడ్డు పక్కన టీ బడ్డీ దగ్గర టీ తాగి హాయిగా సిగరెట్ కాల్చుకోవాలనిపించింది. అటు ఇటు చూసి ఒక బడ్డీ వైపు నడిచి సిగరెట్ తీసుకొని టీ ఆర్డర్ చేసి కూర్చున్నాడు. అతనికి ఎదురుగా ఒక వ్యక్తి అదే పనిగా మధు వైపు చూస్తున్నాడు. చిన్న పిల్లిగడ్డం మనిషి, సన్నగా పొడవుగా ఉన్నాడు. అప్రయత్నంగా మధు చూపులు అతని మీద పడ్డాయి. అవునా కాదా సంశయం. భయ్యా, మీరు మధు కదూ? దగ్గరగా వస్తూ అడిగాడు అతను. ఆ గొంతు వినగానే గుర్తుకొచ్చింది మధుకి. ఆ వ్యక్తి ఎవరో సరదాగా పడేల్మని అతని చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు మధు. మీరు మధుయే, యాద్ ఆగయా అన్నాడు అతను ఆనందంగా. మధు, బాగున్నారా? ఎన్నాళ్లకు ఏదో అనబోయాడు అతను. మళ్ళీ కొట్టనా? లేకపోతే నేనేం చేశాను? ఆ కొట్టడం అలవాటు నీకు పోలేదా అన్నాడు అతను. మీరేంట్రా? నువ్వు అనుకున్న స్నేహం అనేది కొన్నాళ్ల పాటు కలుసుకోకపోతే మీరు అయిపోతుందా? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? గబగబా ప్రశ్నలు వేశాడు మధు. అతని పేరు సుల్తాన్. మధు డిగ్రీ రోజుల్లో అతని రూమ్మేట్. పరిస్థితుల కారణంగా చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి బిజినెస్లోకి దిగాడు సుల్తాన్. ఆ సమయంలో నువ్వు కనుక నాకు హెల్ప్ చేసి ఉండకపోతే ఏమైపోయేవాడిని? నీ గోల్డెన్ చైన్ అమ్మి నా బిజినెస్కు పెట్టుబడి పెట్టావు, గుర్తుందా? జ్ఞాపకం చేశాడు సుల్తాన్ కృతజ్ఞతగా. ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అడిగాడు మధు ఆప్యాయంగా. చెప్పడం ఎందుకు, చూద్దుగాని రా అంటూ టీ షాప్ వాడికి డబ్బులు ఇచ్చేసి మధు చేతిని పట్టుకుని ముందుకు తీసుకెళ్ళాడు సుల్తాన్. 2 సందుల తర్వాత కార్నర్ దగ్గర ఆగి, మధు తలెత్తి ఆ బోర్డు వైపు ఒకసారి చూడు అన్నాడు సుల్తాన్. మధు తలెత్తి చూశాడు. అతనికి ఒక క్షణం నోటి మాట కాలేదు. నిశ్చేష్టుడైపోయాడు. మధు మోటార్ రిపేరింగ్ షాపు. నీ గుర్తుగానే నీ పేరు మీద పెట్టుకున్నాను. అవును కానీ నువ్వెక్కడ ఏమిటి? చెప్పాడు మధు. అప్పట్లో మధు సుల్తాన్కి వ్యాపారంలోనే కాదు, జీవితంలో కూడా చాలా సహాయం చేశాడు. సుల్తాన్ పక్కింటి అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పెళ్లికి పెద్దగా వ్యవహరించాడు కూడా. పెళ్ళయిందా? లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను చెప్పాడు మధు. ఎవరైనా ప్రేమించావా? అది లేదా? నవ్వుతూ అడిగాడు సుల్తాన్. నవ్వాడు మధు. దారిలో పడ్డావన్నమాట. ఎవరా అమ్మాయి? అడిగాడు ఉత్సాహంగా సుల్తాన్. టైమింగ్స్ ఏమిటి? మార్నింగ్ 10 నుంచి అర్ధరాత్రి వరకు. ఇవాళ నువ్వు కాలేజీకి వచ్చేయి, నీ ప్రేమ కథ వినాలని ఉంది అన్నాడు సుల్తాన్. లేదు, మధ్యాహ్నం వస్తాను. కాలేజీకి వెళ్ళక తప్పదు. అన్వితని గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు మధు. నీకోసం ఎదురు చూస్తుంటాను అన్నాడు సుల్తాన్. సుల్తాన్ అనుకోకుండా కలవడం మధు మనసుకు ఆనందాన్ని ఇచ్చింది. కాలేజీలోకి వెళ్ళగానే పార్కింగ్ వైపు చూశాడు మధు. అన్విత కారు కనబడలేదు. రవి, రమణ, బుచ్చిబాబు ఎవరూ కనపడలేదు. క్యాంటీన్లో కాసేపు కాలక్షేపం చేసి క్లాస్ రూమ్లోకి వెళ్ళాడు. 2 క్లాసులు గడిచాయి. లెక్చరర్లు చెప్తున్నది తలకెక్కడం లేదు. డోర్ వైపు చూస్తూ అసహనంగా గడుపుతున్నాడు అతను. మైదానం నారాయణ మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్కి వచ్చాడు. డియర్ స్టూడెంట్స్, నోట్ డౌన్ ద కొటేషన్. Management must have a purpose, a dedication, and that dedication must have an emotional commitment. It must be built in as a vital part of the personality of anyone who truly is a manager. ఆ కొటేషన్ ఎందుకో నచ్చింది మధుకి. మేనేజ్మెంట్ బదులు లవ్ అని, మేనేజర్ దగ్గర లవ్వర్ అని రాసుకున్నాడు. ఆ కొటేషన్ ఒకసారి చదువుకున్నాడు. సంతృప్తిగా ఉంది అతనికి.
అన్వితయ్య ఇక ఆ రోజు కాలేజీకి రాదని తెలిసిపోగానే సడన్గా లేచి నిలబడ్డాడు. ఇంకా 10 మినిట్స్ ఉంది. కొటేషన్తో క్లాస్ అయిపోయింది అనుకున్నావా? సీరియస్ అయిపోయాడు మైదానం నారాయణ. లేదు సార్, తలనొప్పిగా ఉంది. నా క్లాస్ అంటే అందరికీ తలనొప్పి. ఆ కెమిస్ట్రీ మేడం క్లాస్కి అందరూ ఎగబడి పెడతారు. వెళ్ళిపో అని నారాయణ అనగానే పరుగున బయటకు వచ్చేసాడు మధు. ఆటోని పిలిచి కూర్చుని ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు. ఆటో సర్రమని ముందుకు కదిలింది. ఊరు చివర చిన్న రెస్టారెంట్, దూరంగా చిన్న ఏరు, అక్కడికి తీసుకెళ్ళాడు మధుని సుల్తాన్. పూర్వకాలంలో ఇక్కడ చిన్న కోట ఉండేదిలే. మిగిలిన భాగంలో ఎవరో ఈ హోటల్ పెట్టారు. నీకు ఇలాంటివన్నీ ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చాను. ఉపోద్ఘాతంలా చెప్పి 2 కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసి ముందు నీ ప్రేమ కథ చెప్పు అని అడిగాడు ఉత్సాహంగా సుల్తాన్. మనిషి తన ముఖాన్ని చూసుకోవడానికి అద్దం ఎలా అవసరమో మనసుని తట్టి లేపడానికి ఇంకో మనసు కూడా అవసరమే. ఆ అవసరాన్ని చాలామంది గుర్తించరు. మధుకి సుల్తాన్ అద్దంలా కనిపించాడు. అన్వితని చూసిన తొలి క్షణం నుంచి తన మనసులో కదిలే అస్పష్ట భావ ప్రకటనల గురించి తన భాషలో చెప్పాడు మధు. అర్థమైపోయింది సుల్తాన్కి. ప్రేమలో టీనేజ్ లవర్స్, వన్ సైడ్ లవర్స్, జంపింగ్ లవర్స్, శాడిస్ట్ లవర్స్, ప్యూర్ లవర్స్, డివైడెడ్ లవర్స్, టైంపాస్ లవర్స్, సెక్సువల్ లవర్స్, ఎటర్నల్ లవర్స్, ఇలా రకరకాల లవర్స్ ఉంటారు. నువ్వు ఏ రకమైన లవర్వో ఆలోచించావా? సీరియస్గా అడిగాడు సుల్తాన్. అన్ని రకాలుగా ఆలోచించేది ప్రేమంటావా? సిగరెట్ పొగ వదులుతున్నాడు మధు. ఆ అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావు అన్న విషయం అమ్మాయికి తెలుసా? తెలీదు. నీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది. ప్రస్తుతం నీ ప్రేమ ఆరాధనలో ఉందన్నమాట. నువ్వు అర్జెంటుగా చేయాల్సిన పని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వు ఆ అమ్మాయికి చెప్పేయాలి. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి నీ మనసులో మాట ఏమాత్రం సందేహం లేకుండా చెప్పి వాళ్ళ అభిప్రాయం ఏమిటో అడగాలి. వాళ్ళు వెంటనే సమాధానం చెప్పలేకపోతే ఆలోచించుకొని చెప్పమని చెప్పాలి. ఇంత డైరెక్ట్గా చెబితే అవతలి వాళ్ళు ఏమనుకుంటారో నన్న సందేహం ఏమాత్రం ప్రేమించే వారిలో ఉండకూడదు. నీ నిజాయితీ, నీ ధైర్యం ఆమెకి నచ్చవచ్చు. అంతకు ముందుగా నువ్వు చేయాల్సిన పని ఏమిటో తెలుసా? ఆ అన్విత నువ్వంటే ఇష్టపడుతుందో లేదో పరోక్షంగా తెలుసుకోవాలి. ప్రేమ పెళ్లి చేసుకున్న స్వీయానుభవంతో చెప్పాడు సుల్తాన్. నేనంటే అన్వితకు ఇష్టమో లేదో తెలుసుకోవడం అవసరమా? ఒరే పిచ్చి కన్నా, నీ దగ్గర బాలే ఉంది. ఆడాలంటే గ్రౌండ్ కావాలా లేదా? అమ్మాయికి నీ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే కదా నడుస్తుంది. లేకపోతే నువ్వు కంచికి, నేను నా రిపేర్ షాప్కి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఏం చేయమంటావో కంగారు పెట్టేయకుండా 1 by 1 చెప్పు అడిగాడు మధు. చెప్పడం ప్రారంభించాడు సుల్తాన్. చాలామంది లవ్ అంటే మామూలు ప్రేమని అనుకుంటారు. అదొక కెమికల్ రియాక్షన్. దీన్ని పాజిటివ్ వేలో డీల్ చేయాలి. చేయలేకపోతే నీ బతుకు చీకటైపోతుంది. బాగా ఆలోచించుకో. చాలామంది ఇక్కడే పెద్ద తప్పు చేస్తారు. ప్రేమిస్తారు, ఆ ప్రేమను నిలుపుకోవడం ఎలాగో వారికి తెలియదు. వాళ్ళు ప్రేమలో అభిమందులు అన్నమాట. నువ్వు చేయాల్సిన పని, ఫస్ట్ ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడుతుందా లేదా. సెకండ్, మంచి అట్మాస్ఫియర్లో ఐ లవ్ యూ అని చెప్పడం. థర్డ్, ఆ ప్రేమ బంధాన్ని పటిష్టం చేసుకోవడం. ఫోర్త్, పెళ్ళి ప్రేమ విషయంలో ఎప్పుడు ఆలస్యం పనికిరాదు. గుర్తుంచుకో, ఫస్ట్ వర్క్ ఇవాళే పూర్తి చేయడం మంచిది. ఆగి కూల్ డ్రింక్ సిప్ చేయడం మొదలెట్టాడు సుల్తాన్. వాచి వైపు చూసుకున్నాడు మధు. సాయంత్రం 5 గంటలు దాటింది. ఇప్పుడు అన్విత ఎక్కడుంటుంది అడిగాడు సుల్తాన్. బహుశా ఆ ఇంట్లో. అయితే వెంటనే వెళ్ళు, చెప్పేయి. ఇప్పుడే వెళతాను ఆవేశంగా అన్నాడు మధు. ఇలాగే వెళతావా? అతను వేసుకున్న డ్రెస్ వైపు చూస్తూ అడిగాడు సుల్తాన్. ఏం? ఆడపిల్లని ఇంప్రెస్ చేయాలంటే నీట్గా తయారవ్వాలి. ముందు ఇంటికి వెళ్ళి స్నానం చేసి లైట్గా సెంట్ రాసుకో. నువ్వు చీకటి పడే టైంకి వాళ్ళ ఇంటికి వెళతావు కాబట్టి డార్క్ కలర్స్ డ్రెస్ వేసుకో. రొమాంటిక్గా కనిపించాలనుకునే మగవాళ్ళు పగటిపూట లైట్ కలర్ డ్రెస్, సాయంకాలం డార్క్ కలర్ డ్రెస్ అంటే కుర్తా పైజామా టైప్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, నీ లవ్వర్ని కలవటానికి నువ్వు వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి వెళ్ళడం మంచి పద్ధతి. లేకపోతే నీ సర్ప్రైజ్ విజిట్ సమయంలో వాళ్ళు క్యాజువల్గా అప్పలమ్మల్లా ఉంటారు. ఆ సమయంలో వాళ్ళల్లో ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ప్రవేశిస్తుంది. నీతో సరిగా మాట్లాడలేరు చెప్పాడు సుల్తాన్. ఇద్దరు రెస్టారెంట్లోంచి బయటకు వచ్చారు. ఫోన్ అన్వితే రిసీవ్ చేసుకుంటుందా? రింగ్ అవగానే ఎలా విష్ చేయాలి? హలో అనాలా? హౌ ఆర్ యూ అంటే టెలిఫోన్ బూత్లోకి అడుగు పెట్టాడు మధు. అతని కొంచెం దూరంలో నుంచున్న సుల్తాన్ టెలిఫోన్ పక్కనే కూర్చున్న కుర్రాడిని పక్కకి పిలిచాడు. ఏం సార్ చెప్పండి. ఆ కుర్రాడు సుల్తాన్ దగ్గరికి వెళ్ళాడు. ఈ మధ్య ఏ సినిమాలు చూసావు అడిగాడు సుల్తాన్. ఆ ప్రశ్నకు బిత్తరపోయాడు ఆ కుర్రాడు. ఒక అపరిచిత వ్యక్తి సడన్గా పిలిచి
సినిమాల గురించి అడగటం ఏమిటి? సుల్తాన్ ఆ కుర్రాన్ని రకరకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయటం మొదలెట్టాడు. ఈ షర్ట్ ఎక్కడ కొన్నావు? ఎక్కడ కుట్టించావు? బటన్స్ మెరుస్తున్నాయి. ఇలా సాగుతుంది వ్యవహారం. ఆ కుర్రాడు దయ్యం పట్టిన వాళ్ళ అయిపోయాడు. రిసీవర్ అందుకొని చూపుడు వేలుతో ఒక్కొక్క నెంబర్ని ప్రెస్ చేస్తున్నాడు మధు. ఒక క్షణం తర్వాత ఫోన్ రింగ్ అవుతున్న చప్పుడు గుండెల్లోనే రింగ్ అవుతున్నట్లుగా ఉంది. ఏదో తెలియని సంచలనం, అలజడి, ఉచ్ఛ్వాస నిశ్వాసంలో పెరుగుతున్న వేగం. ఎవరో రిసీవర్ అందుకున్న ధ్వని. హలో. ఆ గొంతు సన్నగా ఉంది. అన్విత గొంతును ఫోన్లో వినటం అదే మొదటిసారి. హలో. ఎవరు కావాలండి? ఆ గొంతు అన్వితది. ఆమె గొంతును గుర్తుపట్టగానే అనవసరమైన కంగారుకు లోనయ్యాడు మధు. మేడం మేడం ఎలా వచ్చిందో ఆ పదం వచ్చేసింది. ఉండండి పిలుస్తాను. 2 క్షణాల నిశ్శబ్దం. హలో. ఎవరు? అటువైపు నుంచి అన్విత నాయనమ్మ లైన్లోకి వచ్చింది. నేనే అన్నాడు మధు. నేనే అంటే ఎక్కడి నుంచి? ఏలూరు నుంచే, సెలూన్ పక్కన టెలిఫోన్ బూత్. ఏమిటి? నేను మిమ్మల్ని మీట్ కావచ్చా? వై నాట్? ఎందుకు కాకూడదు? కావచ్చు. ఏ ఫంక్షను? ఫంక్షన్ అంటే కాలేజీ ఫంక్షనా? అయితే కొట్టిన పిండే. ఇంకెవరెవరిని పిలుస్తున్నారు? అప్పుడు అర్థమైంది మధుకి ఆ గొంతు అన్వితది కాదని, వాళ్ళ నానమ్మదని. సరిగ్గా అదే సమయంలో మెట్లు దిగుతున్న అన్వితను కాలేజీ అని వినిపించగానే, నానమ్మ ఆ ఫోన్ నాకేమో అనంటూ రిసీవర్ అందుకుని ఎవరు అంది. ఆ గొంతుని గుర్తుపట్టాడు వెంటనే మధు. 1000 విద్యుత్ జలపాతాల సంగమం ఆ గొంతులో ధ్వనించాయి. నేనే మధుని. హలో. వాట్ ఏ సర్ప్రైజ్? అవును, సర్ప్రైజే. అప్పుడే పక్కకొచ్చిన సుల్తాన్ మధు చెవిలో వెంటనే విషయం చెప్పేయి. లేట్ చేయకు చెవిలో చెప్పాడు. లేట్ చేయను, చెప్తానుగా బయటికి అనేశాడు మధు. ఏమిటి లేట్ చేయనంటున్నారు? అడిగింది అన్విత. నేను మీ ఇంటికి వస్తున్నాను గబగబా అనేశాడు అతను. వెల్కమ్. నాకు కూడా బోర్ కొట్టేస్తుంది అంది అన్విత. సీయూ. ఫోన్ పెట్టేసి కరెంటు షాక్ కొట్టినట్టు వాడిలా నిలబడిపోయాడు. ఏమంది? రమ్మందా? బోర్ కొట్టేస్తోందట, రమ్మంది నీరసంగా అన్నాడు మధు. టెలిఫోన్ వాడికి రూపాయి నోటుని ఇచ్చాడు సుల్తాన్. ప్రైవేట్ టాక్ అని చెబితే నేనే అక్కడెక్కడో వెళ్ళిపోయేవాడిని కదండి. అడ్డమైన ప్రశ్నలు వేసి నా బుర్ర తినేశారు. బాటా బూట్లు ఎవరు కనిపెట్టారు? హనుమాన్ జంక్షన్కి ఆ పేరు ఎవరు పెట్టారు? చంద్రబాబు రోజుకి 18 గంటలు ఎలా పనిచేయగలుగుతున్నాడు? ఎస్టీడీని ఎవరు కనిపెట్టారంటే నాకేం తెలుస్తుందండి అన్నాడు అతను దీనంగా, కళ్ళ వెంట నీళ్ళెట్టుకుంటూ. నా దగ్గర ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఈసారి వేస్తాను అని చెప్పి మధు వెనక నడిచాడు సుల్తాన్. ఆ టెలిఫోన్ కుర్రాడు సుల్తాన్ వైపు చూశాడు చలిజ్వరం వచ్చిన వాళ్ళ. స్కై బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు, షర్టు, గాగుల్స్, వంటికి రాసుకున్న స్ప్రే, వుడ్లాండ్ షూసు, లేటెస్ట్ మోడల్ టైటాన్ వాచి. ఇంట్లోంచి బయటకు వచ్చిన మధుకిరణ్ వైపు కొత్త వ్యక్తిని చూస్తున్నట్లుగా చూశాడు సుల్తాన్. ఇంతవరకు నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ టీవీలో కనిపించే మోడల్లా ఉన్నావు అన్నాడు సుల్తాన్ ఆటో ఎక్కుతూ. ఆటో ఏలూరు మెయిన్ రోడ్డు మీద పరిగెడుతోంది. సంభాషణ ఎలా స్టార్ట్ చేయాలిరా? అన్విత సాఫ్ట్ డ్రింక్ ఆఫర్ చేస్తుంది. చెప్పండి అని ఎదురుగా కూర్చుంటుంది. సరదాగా కొన్ని కబుర్లు చెప్పు. నువ్వేం చెప్పినా అమ్మాయి వింటోందా లేదా గమనించు. నువ్వు చెప్పే విషయం పట్ల అమ్మాయి ఆసక్తిగా ఉందో లేదో చూడు. వెంటనే టాపిక్ మార్చి మధ్యలో ఆవిడ్ని పొగుడు. ఉత్తినే అకారణంగా పొగిడితే టీవీలో అడ్వర్టైజ్మెంట్లా ఉండదు. ఈ సర్ఫ్నే వాడండి టైప్లో పొగడకూడదు. సందర్భం చూసుకో. నీ పట్ల ఆమెకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్న పాయింట్ ముఖ్యం. ఇంకో పాయింట్ వచ్చే ముందు మళ్ళీ ఎప్పుడు వస్తావో అని అడుగుతుంది. ఆ అమ్మాయి నేను ఇష్టపడుతుంది అన్నదానికి అదే సింబల్. అర్థమైందా? ఆటో పోస్ట్ కాలనీ మెయిన్ రోడ్లో ఆగింది. నేను ఈ రెస్టారెంట్లో కూర్చుంటాను, ఆల్ ది బెస్ట్ అన్నాడు సుల్తాన్ పక్కనున్న రెస్టారెంట్ వైపు నడుస్తూ. ముందుకు నడిచాడు మధు లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ. నీలాకాశం మీద నల్లటి పెయింట్ను పూసినట్టు మసక చీకటి. మెయిన్ గేట్ తీసుకొని లోనికి అడుగుపెట్టిన మధుకి పూల పరిమళం ఒక్కసారిగా ముక్కుపుటాలకు తగిలింది. చల్లని గాలి నేల మీద గాలిన తురాయి పూల మించి నడుస్తున్నాడు. అతని కోసం అప్పటికే వెయిట్ చేస్తుంది అన్విత. పోర్టికో దగ్గరికి వెళ్ళి మెడపైకి ఎత్తి చూశాడు. హలో. కుక్కను చూసి భయపడతాగని నిలబడ్డాను అందామె. కుక్క కోసమో ప్యూన్ కోసమో నిలబడడం ముఖ్యం మనసులో అనుకున్నాడు మధు. డ్రాయింగ్ రూమ్లోకి నడిచాడు. సోఫా మీద కూర్చున్నాడు. ఆ సోఫా పూల రెక్కలతో చూసినట్లుగా మాత్రం ఉంది. ముట్టుకొని చూసి చల్లగా ఉంది అన్నాడు అతను. ఫ్రిడ్జ్లో ఉంటే అంతే
అంతే కదా, అంతే, ఫ్రిడ్జ్లో ఏమున్నా అంతే అన్నాడు అతను. అంతే, ఫ్రిడ్జ్లో ఏమున్నా అంతే అన్నాడు అతను. మీరేవేళ కాలేజీకి రాలేదు అన్నాడు మధు. అవును రాలేదు. మా నానమ్మ సిక్ అయితే నానమ్మ గారికి ఏమైంది? అప్పుడప్పుడు కీళ్ళు పట్టేస్తుంటాయి, ప్రకృతి వైద్యం చేయించాలి. అవును, న్యాచురోపతి చాలా మంచిది, నాకు కూడా ఇష్టమే. మీ మీకు కూడా అక్కడ నొప్పులు ఉన్నాయా? లేవు, రావచ్చు కదా. ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు అతను. మంచి గంధంలో ముంచి తీసిన మందారం రెక్క వన్నెలో మెరిసిపోతోంది అన్విత ముఖం. గ్రే కలర్ కుర్తా పైజామా, లైట్ కలర్. సుల్తాన్ గాడు తను డార్క్ కలర్స్ వేసుకోమన్నాడే, ఆడవాళ్ళు లైట్ కలర్స్ వేసుకోవాలేమో. ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగింది అన్విత. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. నవ్వుతూ మాట్లాడుతోంది. ఫోన్లో జోక్స్ వేయకు, నవ్వాపుకోలేను, ఎదురుగా గెస్ట్ ఉన్నారు అంటోంది. సందర్భం చూసుకుని పొగుడు. సుల్తాన్ మాట గుర్తుకొచ్చింది. ఇది మంచి సందర్భం, రిసీవర్ పెట్టేయగానే పొగడేయాలి. 5 నిమిషాల తర్వాత రిసీవర్ పెట్టేసింది. మీ నవ్వు బాగుంటుంది అనబోయి మీ నవ్వు ఆ మాటను గొంతులోనే అనేసుకొని బాగుంటుంది అన్నాడు పైకి. ఏమిటి? ఏలూరు అనేశాడు తత్తరపాటుగా గోడ మీద ఉన్న పెయింటింగ్ వైపు చూస్తూ. అన్వితకు పెయింటింగ్స్ అంటే ఇష్టం కామోసు, లేకపోతే పెయింటింగ్స్ వేస్తుందేమో. లేచి గోడవారగా వెళ్ళి ఆ పెయింటింగ్ వైపు నిశ్చితంగా పరిశీలనగా చూసి, వండర్ఫుల్, చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అద్భుతం, ఇంత చక్కగా మీరు పెయింటింగ్స్ వేస్తారని నాకు తెలీదు అన్నాడు వెనక్కి వస్తూ. నాకు తెలీదు అంది అన్విత. ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ అది, ఆ మధ్య బొంబాయిలో ఆర్ట్ ఎగ్జిబిషన్లో కొన్నాను. ఓహో, దెబ్బతినేశాను అనుకున్నాడు మధు. సరదాగా ఏమైనా చెప్పండి అన్నది అన్విత. మీరంటే నాకు ఇష్టం. బుల్డోజర్ పెట్టి లాగిన ఆ మాట మధు గొంతులోంచి రావటం లేదు. తెగ గింజుకుంటున్నాడు. ఆఖరికి ఇష్టం అని అన్నాడు. ఏమిటి? జోక్స్. మీరు సీరియస్గానే ఉంటారనుకున్నాను. జోక్స్ కట్స్ చేస్తారన్నమాట. సరదాగా జోక్స్ చెప్పండి అంది. గొంతు సవరించుకున్నాడు మధు. ఆ మధ్య అమెరికాలో ఒక డిపార్ట్మెంట్ స్టోర్లోకి వెళ్ళిన 2 అమ్మాయిలు లిప్స్టిక్ బాక్స్ని దొంగలించారు. జడ్జి వాళ్ళకి శిక్ష విధించాడు తెలుసా? నాకెలా తెలుస్తుంది? చెప్పండి. బోన్లో నిలబడి ఆ లిప్స్టిక్ పూర్తిగా అయిపోయే వరకు పెదవులకు రాసుకోమన్నాడు. అన్విత నవ్వుతుందేమోనని ఆమె ముఖంలోకి చూశాడు. ఇది జోకా? నవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టుగా చూస్తోంది ఆమె. ఇది జోక్ కాదు బయటికి అనేశాడు మధు. అప్పుడు నవ్వింది అన్విత. మీ నవ్వు బాగుంటుంది, చెప్పేయాలి. మళ్ళీ అనుకున్నాడు అతను. ఏమనుకుంటుందో. నెమ్మదిగా అరగంట గడిచింది. వాచి వైపు చూసుకున్నాడు. నేను వెళతాను అన్నాడు లేస్తూ. వింతగా అయోమయంగా మధు వైపు చూసింది అన్విత. పోర్చుకో వరకు వచ్చాక ఒక క్షణమాల నిలబడిపోయాడు. ఏదో చెప్పేయాలని ఉంది అతనికి. ఏదో మర్చిపోయాను గిల్టీగా అన్నాడు అతను. అప్పుడు నవ్వితే ఏదో మర్చిపోయాను గిల్టీగా అన్నాడు అతను. అప్పుడు అన్వితే జోక్ వేసింది. గుడ్ బై అనుకుంటాను. మధుకి జోక్ మొదట అర్థం కాలేదు. అర్థమయ్యాక సీయూ చెప్పేసి గబగబా నడుచుకుంటూ గేటు బయటకు వచ్చేసాక గట్టిగా ఊపిరి పీల్చుకొని రెస్టారెంట్ వైపు నడిచాడు. మధు ఎందుకు ఫోన్ చేశాడు, ఎందుకు వచ్చాడు, ఏదో చెప్పడానికి వచ్చాడని అర్థమైంది అన్వితకు. ఏ విషయం? లేక ఫ్రెండ్లీగా వచ్చాడా? ఆలోచనలోకి వెళ్ళిపోయింది అన్విత. కాలేజీ క్యాంపస్లో మర్రి చెట్టు అరుగు మీద కూర్చున్నారు ఇద్దరు. రాత్రి 8 గంటలు దాటింది. లైబ్రరీలోంచి స్టూడెంట్స్ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. జరిగిందంతా చెప్పాడు మధు. కుక్క కోసము నక్క కోసము అవన్నీ వదిలేస్తే నువ్వు వాళ్ళింటికి వెళ్ళేసరికి నీకోసం అన్విత ఎదురు చూస్తోంది. అవునా? 1 ప్లస్ పాయింట్. 2 కూల్ డ్రింక్స్ స్వయంగా తెచ్చిచ్చింది. 2nd ప్లస్ పాయింట్, ఎదురుగా గెస్ట్ ఉన్నారని ఫోన్లో ఎవరితోనో చెప్పింది. 3వ ప్లస్ పాయింట్, నువ్వేం చెప్తావునని ఎదురు చూసింది. 4వ ప్లస్ పాయింట్, కానీ నువ్వే ఏమీ చెప్పలేకపోయావు. అది నీ మైనస్ పాయింట్. లోపం నీదే. వండర్ఫుల్ అట్మాస్ఫియర్, లోన్లీనెస్. మరొకడైతే అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకోగలిగి ఉండేవాడు. నువ్వు పిరికివాడైపోయావు మందలిస్తున్నట్టుగా అన్నాడు సుల్తాన్. సారీరా అన్నాడు మధు చిన్నప్పటి నుంచి పెరిగిన మౌన వాతావరణం అది. తల్లిని కూడా ఏమీ అడగలేని మొహమాటం. మొత్తం విషయాన్ని పరిశీలించి చూస్తే అమ్మాయికి నీ మీద ఇష్టం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మంచివాడు, సంస్కారవంతుడు అని. ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే నీ ఆరాధనను, ప్రేమను వ్యక్తీకరించడం. తక్షణం జరిగిపోవాల్సిన పని అది అన్నాడు సుల్తాన్. ఎలా? నువ్వెలాగూ నోటితో చెప్పలేవు. అంచేత అందమైన భావుకథతో ఉత్తరం రాయి సలహా ఇచ్చాడు అతను.
లెటర్ రాసి పోస్ట్ చేస్తే సరిపోతుందా అన్నాడు మధు. ఇంకా నయం టెలిగ్రామ్ కొడతాననలేదు. లవ్ లెటర్ని పోస్ట్ చేస్తే అది వ్యక్తిత్వానికి దెబ్బ, బ్యాడ్ రిమార్క్ వస్తుంది. లెటర్ రాయి, మీ కాలేజీ ఫ్రెండ్స్ ఉంటారుగా, ప్యూన్స్ ఉంటారుగా, నమ్మకస్తుడిని పట్టుకో, వాడికి 10వ 11వ కొట్టు, అన్వితకి ఇవ్వమను, తర్వాత స్టోరీ దానంతట అదే నడుస్తుంది చెప్పాడు సుల్తాన్. ఐడియా నచ్చింది మధుకి. ఆలోచనలో పడ్డాడు అతను. ఏంటి ఆలోచిస్తున్నావు అడిగాడు సుల్తాన్. లవ్ లెటర్ రాయడం ఎలా అని చెప్పాడు మధు. పద. ఎక్కడికి? పద చెప్తా. ఇద్దరు ఆటో ఎక్కి మెయిన్ రోడ్లోని బుక్ సెంటర్కి వెళ్ళారు. ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఒక డజన్ పుస్తకాలు తీసుకున్నాడు. ఈ పుస్తకాలన్నీ జాగ్రత్తగా రిఫర్ చేయి. అందమైన కొటేషన్స్తో నీ మనసులోని భావాలకు ఒక ఆకృతిని కల్పించు. నేను మార్నింగ్ వస్తాను. ఎలా రాస్తానో చూస్తాను. ఓకే. ఇంటి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు సుల్తాన్. అన్ని పుస్తకాలు పట్టుకుని మెట్లెక్కుతున్న మధు వైపు పేపర్ చదువుతున్న మైదానం నారాయణ తలెత్తి చూసి, ఏమిటా పుస్తకాలు అని అడిగాడు. రిఫరెన్స్ బుక్స్ చెప్పాడు మధు. గుడ్. ఇప్పటి నుంచే రిఫరెన్స్ బుక్స్ స్టడీ చేస్తేనే మంచి ర్యాంక్ వస్తుంది అన్నాడు మెచ్చుకోలుగా. తన రూమ్లోకి వెళ్ళిపోయి గడియ పెట్టుకుంటుండగా ఒక చేతిలో క్యారేజీతో వచ్చాడు నారాయణ. ఇదిగో గాడ్రేజ్ కప్ప, ఇదిగో క్యారేజీ. ఎందుకు సార్ ఇవన్నీ? విషయం నీకు తెలియదన్నమాట. ఊళ్ళో దొంగలు పడుతున్నారట. క్యారేజీ తీసుకొని వెళ్ళిపో. రూమ్లో మీరుండగా తాళం ఎలా వేసుకుంటాను సార్? గడియ వేసుకుంటాను. నీకు జనరల్ నాలెడ్జ్ లేదయ్యా. తలుపుకి బయట నుంచి తాళం నేను వేస్తానయ్యా. అవసరం వచ్చినప్పుడు తలుపు కొట్టు, నేను తీస్తాను. మన సెక్యూరిటీ మనం చూసుకోవాలి. పక్కింటి వాడు చూడడు కదా. తాళం వేసి ఈల వేసుకుంటూ వెళ్ళిపోయాడు నారాయణ. నవ్వాలో జాలిపడాలో అర్థం కాలేదు మధుకి. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఎప్పటిలాగే ఈ నవల కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.